ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సింగయ్య మృతి కేసు చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో కాన్వే కింద పడి సింగయ్య మరణించినట్లు వీడియో వైరల్ అవుతోంది. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ అలాగే ఆయన ఇతర వైసీపీ నేతలపై కేసు కూడా నమోదు చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కార్యకర్త సింగయ్య కేసులో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు కొట్టేయాలని ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తీసుకున్న హైకోర్టు గురువారం విచారిస్తామని పేర్కొంది. సత్తెనపల్లి పర్యటనలో తన కారు కింద పడి చనిపోయిన దళితుడు సింగయ్య మృతి కేసులో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టును జగన్ ఆశ్రయించారు. అత్యవసరంగా విచారణ చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు గురువారం పిటిషన్పై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఏటూగా చేర్చారు పోలీసులు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి చెందిన కార్యకర్త ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుంటే ఇటీవల విగ్రహావిష్కరణకు వెళ్లారు జగన్. ఆయన పర్యటన సమయంలో గుంటూరు శివారులో ఏటుగురు రోడ్డు వద్ద ఓ వృద్ధుడు చనిపోయాడు. ఆ సమయంలో పోలీసులు జగన్ కాన్వే వాహనం కాదని వేరే వాహనం ఢీకొట్టిందని చెప్పారు. దానితో అందరూ సైలెంట్ అయిపోయారు. 4 రోజుల తర్వాత జగన్ కారు కింద పడే సింగయ్య చనిపోయాడని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చెప్పిన దానికి బయటపడిన దృశ్యాలకు చాలా తేడా ఉండడంతో విమర్శలు వస్తున్నాయి. దాంతో పోలీసులు కేసును మార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని జగన్ కారు కింద పడిన సింగయ్యను ఎవరు బయటకు తీశారు, ఆయనను ఎందుకు ఆసుపత్రికి తరలించలేదు అనే దానిపై విచారణ జరిపారు. జగన్ భద్రతా సిబ్బందిని కూడా పోలీసులు పిలిపించి ప్రశ్నించారు. అందరూ జనాల్లో ఏం జరిగిందో తెలియలేదని చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఈ ప్రమాదం గురించి ఉన్నతాధికారులకు చెప్పలేదు. గుంటూరు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేశారు పోలీసులు. జగన్కు నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ క్రమంలోనే అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ముందస్తుగా క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు జగన్కు ప్రాణహాని లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో తమకు నివేదిక ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సోలిసిటర్ జనరల్ పి పొన్నారావు హైకోర్టును నివేదించారు. అయితే పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేయబోయే కౌంటర్తో పాటు జగన్ భద్రతా విషయంలో ఐబీ ఇచ్చిన నివేదికను జత చేయాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేస్తున్నట్లుగా చెప్పారు.